న్యాచురల్ స్టార్ నాని విభిన్నమైనటువంటి క్యారెక్టర్స్తో తెలుగు సినిమాలు చేస్తున్నటువంటి యొక్క న్యాచురల్ స్టార్ నాని ఇప్పుడు సరిపోదా శనివారం అంటూ వచ్చేస్తున్నాడు. అయితే టైటిల్ చూస్తే ఒక ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ ట్రైలర్ చూస్తే మాత్రం కొంత విభిన్నంగానే ఉంది. అయితే ఈ ట్రైలర్ గురించి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ గారు మాట్లాడతారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. సరిపోదా శనివారం అంటూ న్యాచురల్ స్టార్ నాని రాబోతున్నాడు. గతంలో చూసుకుంటే దసరా, మిగతా ఇంకేదైతే ఉన్నాయో హిట్, ఇలాంటి కొత్త కొత్త ఏమంటారు అనమాట విభిన్నమైన క్యారెక్టర్స్ మనం ప్లే చేస్తూ వస్తున్నాడు. వాస్తవం చెప్పుకోవాలంటే న్యాచురల్ స్టార్ నాని పక్కింటి కుర్రోళ్ళలాగా ఉండేటువంటి క్యారెక్టర్స్. సాధారణంగా సరిపోదా శనివారం అనగానే ఏదో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అయినట్టు, సో ఏదైనా ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని చెప్పేసి అనుకున్నాం టైటిల్ చూస్తే. కానీ ట్రైలర్ చూస్తే ఏమనిపించింది? ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్లు చూస్తే ఒక పవర్ఫుల్ విలన్ అయితే ఉన్నాడనుకోవాలి. అతను సిఐ దయా పాత్ర, ఎస్జే సూర్య నటించాడు ఆ పాత్ర. ఇక సూర్య అనే పాత్రని నాని పోషించడనేది నాకు అర్థమవుతుంది. అంటే అతడు సాయి కుమార్ చెప్పే డైలాగ్ని బట్టి చిత్రగుప్తుడు యముడు ఒకళ్ళలోనే ఉన్నాడు అనే డైలాగ్ ఉంది కాబట్టి ఆ రెండు ఒకళ్ళలో ఉంటే వాడే వీడన్నట్టుగా చెప్తాడు. అంటే శనివారమే కొడతాడు అతను అనేలాగా ఒక డైలాగ్ ఉంది కాబట్టి ఆదివారం కొట్టడా అంటాడు కాబట్టి వీళ్ళను బహుశా శనివారమే కొడుతూ ఉంటాడా, మాస్క్ వేసుకుని కొడుతూ ఉంటాడా అలా అనుకోవాల్సి వస్తుంది. అయితే మనం ట్రైలర్ చూస్తే దాంట్లో ముఖ్యంగా ఎవరి పేరైతే రాస్తారో వారిని అంతు చూసేదాకా వదిలిపెట్టడు అనేది మనకు వినిపిస్తూ ఉంటుంది. అయితే బుక్లో ఎవరైతే ఉన్నటువంటి ఎస్ఐఓ సిఐఓ పేరు ఎవరైతే ఉందో విలన్ పేరు దయా పేరు రాసుకోవడం అనేది చూసిన తర్వాత సాయి కుమార్ డైలాగ్స్ మనం వింటూ ఉంటాం. సో ఈ కథను చూస్తే ఎలా ఉంటుంది అంటే, మామూలు ట్రైలర్ చూస్తే ఒక లైన్ అనుకోవచ్చు, స్టోరీ లైన్. సో స్టోరీ లైన్ ఏమై ఉండొచ్చు అంటే ఏం చెప్తారు? ఒక సైకో సిఐకి ఒక కామన్ మ్యాన్కి జరిగే పోరాటంలాగా అనుకోవచ్చండి. ఆ సైకో సిఐగా అతను సిఐ గారు ఎప్పుడు వస్తారంటే అతని గురించి తెలిస్తే ఎప్పుడు వస్తారని అడగరు అని చెప్పే డైలాగ్ ఉంది కాబట్టి అతను ప్రతి వాళ్ళని హింస పెట్టడం అనేది ఒక సైకో పాత్ర. ఆ పాత్ర అతనికి వస్తే ఆడుకుంటాడనేది తెలిసిందే సూర్యకి. ఎస్జే సూర్య ఇలాంటి సైకో పాత్రలని అవలీలగా పోషిస్తాడు. ఒక పవర్ఫుల్ పాత్ర అంటే నాని పాత్ర ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆ విలన్ కూడా అంత పవర్ఫుల్గా డిజైన్ చేసుకున్నాడు వివేక్ ఆత్రేయ డైరెక్టర్. అయితే ఇక్కడ మనం చూస్తే ఒక ఊరికి ముడిపడి ఉన్నటువంటి ఒక కథలాగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఏదైతే సుంకులపాలెం అనే ఊరు ఏదో ఉంటుంది, ఆ ఊరికి సంబంధించి ఎందుకు ఈయన ఇంత వైలెంట్గా ఉన్నాడంటే ఎవరైతే ఆ ఊరిలో పుట్టారో వాళ్ళు ఇంకా అయిపోయినట్టే అన్నట్టుగా మాట్లాడుతుంటారు. సో ఒక ఊరికి ముడిపడి ఉన్న కథ అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ న్యాచురల్ స్టార్ నాని వచ్చేసి అంటే సూర్య పాత్ర ఏదైతే ఉందో అది ఆ ఊరికి సంబంధించిన క్యారెక్టర్ అయితే కాదు. కాకపోతే ఎవరినైతే సమస్య ఉంది అనుకుంటే దాన్ని తను ఓన్ చేసుకున్నాడంటే మనకు పక్కన ఎవరు ఉన్నా సరే వాళ్ళని ఎదిరిస్తాడన్నటువంటి ఒక డైలాగ్స్ మనకు వినిపిస్తూ వస్తుంటాయి. సో మొత్తానికి కథనం ఎలా ఉంటుంది, ఆ యొక్క ఊరి మీదే బేస్ అయి ఉంటుందా అంటే ఏమంటారు? ఇది ఒక నానికి డిఫరెంట్ పాత్ర అండి. పైగా ఇది 5 భాషల్లో వాళ్ళు రిలీజ్ చేసుకుంటున్నారు. ఒక పాన్ ఇండియా స్థాయిలోనే దీన్ని రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నానికి అయితే ఒక మంచి సినిమా అని అనుకోవచ్చు. డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గతంలో ఉన్న సినిమాలు కూడా మంచి సినిమాలు ఉన్నాయి కాబట్టి అతను మళ్ళీ ఒక హిట్ వైపుగా వెళ్ళేట్లుగానే ఇది ప్లాన్ చేసుకుని తీశారనుకోవచ్చు. టైటిల్ చూస్తే మాత్రం ఒక కొత్తగా ఉంది. సాధారణంగా వారాల పేర్లతో సినిమాలు ఎప్పుడు రాలా. సరిపోదా శనివారం అంటే ఆ డోసు శనివారం ఇచ్చే డోసు సరిపోలేదా అనే అర్థం వచ్చేలాగా ఉంది. అతను శనివారమే కొడతాడా, మాస్క్ వేసి కొడతాడా? గతంలో మానవుడు దానవుడు సోనబాబు డిఫరెంట్ ఒక డాక్టర్ గాను రాక్షస విలన్ గాను కనిపిస్తాడు, 2 షేడ్స్లో కనిపిస్తాడు. ఆ తరహాలోనే ఈ పాత్ర అతను ఎవరో తెలియకుండా మాస్క్ వేసి కొడతాడేమో అని అనిపించేలాగా ఉంది. అతను కర్చీపు కట్టుకుని వెళ్ళి కొట్టొస్తున్నాడు కాబట్టి మొత్తానికైతే ఒక డిఫరెంట్ స్టోరీ అనే అనుకోవచ్చు. అయితే గతంలో చూసుకుంటే క్లాస్ మూవీస్ వచ్చాయి నాని నుంచి, ఏదైతే జెర్సీ కావచ్చు, హాయ్ నాన్న కావచ్చు, ఇలాంటి క్లాస్ మూవీస్ వచ్చాయి. అదేవిధంగా ఊరమాస ఏదైతే ఉందో దసరా మూవీలో తనకు ఉన్నటువంటి గెటప్ కావచ్చు, లేదంటే డీ గ్లామర్ క్యారెక్టర్ కావచ్చు మనం చూసాం. సో మొత్తానికి ఇప్పుడు సరిపోదా శనివారం అంటే వారాంతం అంటే దాదాపు సోమవారం నుంచి శుక్రవారం దాకా వర్క్ చేసుకొని శనివారం మాత్రం ఇలాంటి మాస్ క్యారెక్టర్స్ అంటే సోమ నుంచి శుక్రవారం దాకా క్లాసు, శనివారం ఒక్కరోజు మాత్రం మాసు అన్నట్టుగా అనుకోవచ్చా? అంతే. అతను వారాంతంలో అతను వేరే రూపానికి మార్చుకుని అతని టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని ఆ శనివారం నాడే చేసుకుంటాడని అనుకోవాలి. మరి ఆదివారం చేస్తాడంటే చేస్తాడో లేదో సినిమా చూస్తే కానీ మనకు అర్థం కాదు. మొత్తానికైతే ప్రధానంగా ఇవి రకరకాల పాత్రలు ఉన్నా కానీ
ఇప్పుడు మురళీ శర్మ పాత్ర కనిపిస్తుంది, సాయి కుమార్ పాత్ర కనిపిస్తుంది. సాయి కుమార్ అతని తండ్రి అనుకోవచ్చు, హీరోకి తండ్రి అనుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే ఆ ఎస్జే సూర్యకి ఆ హీరోకి నడుమ జరిగే పోరాటమే ఈ సినిమా అనుకోవాలి. ఒక సైకో సిఐని ఎలా అణగదొక్కాడు హీరో అనేది ఇందులో ప్రధాన అంశంగా మనం చూడాల్సి ఉంటుంది. అయితే ట్రైలర్ ఆద్యాంతం చూసుకుంటే చాలా బాగా ఉంది, ఆకట్టుకుందని చెప్పుకోవాలి. కానీ ట్రైలర్లో మెయిన్గా డోస్ ఎక్కువ ఎవరిది ఉంది అంటే మనకు ఎస్జే సూర్యది అనే చెప్పుకోవాలి. దయా క్యారెక్టర్ ఏదైతే పోషించాడో తను రావడమే ఒకరిని చాలా విపరీతంగా కొడుతున్నటువంటి టైంలో ఎందుకు కొడుతున్నాడు సార్ అంటే టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నాడు దయా, నన్నే అడుగుతున్నాడు అంటే ఇంత చిన్న ఇష్యూస్కి అంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు అంటే ఎస్జే సూర్య క్యారెక్టర్ దీంట్లో చాలా బాగా పండనుందంటే ఏమంటారు? ఖచ్చితంగా అతను ఎప్పుడు ఏ సినిమాలో చూసుకున్నా హీరో పాత్రను డామినేట్ చేసే పాత్రే ఉంటుంది. అతను డామినేట్ చేస్తాడు, బాగా డామినేట్ చేస్తాడు. ఇందులో కూడా పైగా నాని పాత్ర ఏంటంటే కొంచెం సాఫ్ట్ నేచర్ ఉన్న పాత్ర కానీ చూపిస్తాడు, ఆ తర్వాత తిరగబడే పాత్ర కానీ చూపించాడు. కానీ నానితో పాత్రతో పోల్చుకుంటే ఎక్కువ నటుడికి పేరు తెచ్చే పాత్రలు కూడా ఇలాంటివే, సైకో పాత్రల వల్లే పేరు వస్తూ ఉంటుంది. ఇలాంటి పాత్రలను అవలీలగా పోషించగలగడంలో ఆ ఎస్జే సూర్యకి మనం ఎప్పుడు చాలా సినిమాలు చూసాం కాబట్టి అతను కొట్టిన పిండి అనుకోవచ్చు. ఖచ్చితంగా హీరో పాత్ర కన్నా ఎక్కువ పేరు వచ్చే పాత్ర ఆ సిఐ పాత్రే అనుకోవాలి. అయితే ఈ సినిమాకి సంబంధించి డైరెక్టర్ కావచ్చు, లేదంటే హీరోయిన్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరెవరు దీనికి సహకరించారంటే ఏం చెప్తారు? అంటే ఓవరాల్గా ట్రైలర్ చూస్తే మనకి ఒక కొత్త సినిమా చూసిన ఫీల్ అయితే కనిపించిందండి. అంటే ఒక ఊళ్ళో జరిగే కథను తీసుకొచ్చాడు, అలాగే ఒక పోలీస్ స్టేషన్లో కథను కలిపాడు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో మరి 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అంటే వేరే ఇతర ఇతర రాష్ట్రాల్లో కూడా యాక్సెప్ట్ చేయడం కోసం సూర్యని పెట్టుకున్నట్టుగా మనం భావించాలి. అలా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది ట్రైలర్లో ఎవరి పాత్రకి వాళ్ళు న్యాయం చేశారని అనుకోవాలి. అలాగే మ్యూజిక్ రికార్డింగ్ పరంగా కూడా బాగానే ఉంది. 29వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ట్రైలర్ పరంగా బాగుంది. సినిమా ఎలా ఉంటుందో చూసి చెప్దాం. సో మొత్తానికి ఈ నెల ఆఖరణ రాబోతున్నటువంటి యొక్క సినిమా అని చెప్పేసి అనుకోవచ్చు. ఎందుకంటే ఆగస్టు 15వ తారీఖు సంబంధించి మనకు 2 మూవీస్ అయితే రాబోతుంది. సో అంచనాలు ఎలా ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఎందుకంటే చాలా కాలం నుంచి పెద్ద సినిమాలు అయితే ఏవీ లేవు. దాదాపు ఒక 3 వారాల నుంచి కూడా అన్ని చిన్న సినిమాలు చూస్తున్నాం. రాబోతున్న 2 సినిమాలు మాత్రం మిస్టర్ బచ్చన్, దాంతోపాటు డబుల్ స్మార్ట్ శంకర్ రాబోతుంది. సో మొత్తానికి ఈ 2 సినిమాలు అయిపోయిన తర్వాత సింగిల్గా రాబోతుందని చెప్పేసి అయితే అనుకోవచ్చు సరిపోదా శనివారం. సో మొత్తానికి శనివారం పైన సరిపోదా శనివారం పైన అంచనాలు ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? అంటే ఆ టైంకి వేరే సినిమాలు కూడా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఆ శనివారం సరిపోతుంది. రిలీజ్కి 15వ తారీఖు రిలీజ్కి 29వ తారీఖు రిలీజ్కి గ్యాప్ అయితే ఒక 2 వారాల గ్యాప్ అయితే కనిపిస్తుంది కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే సరిపోదా శనివారానికి సరిపోయే టైం అయితే వచ్చింది. ఆ టైంకి వచ్చిన ఈ తంగలాన్ కానీ లేకపోతే మిస్టర్ బచ్చన్ కానీ మరి డబుల్ స్మార్ట్ కానీ అలాగే ఇంకా హిందీ సినిమా కూడా ఉంది, ఇట్లా వేద అనే సినిమా, ఇలా రకరకాల సినిమాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ కలుపుకుంటే వాడికి ఒక టాక్ డిసైడ్ అయిపోతుంది. 2 వారాలు సరిపోతుంది కూడా. సో మొత్తానికి న్యాచురల్ స్టార్ నాని కొత్త క్యారెక్టర్తో రాబోతున్నాడు. సో మొత్తానికి సినిమా కూడా హిట్ అవ్వాలని అయితే కోరుకుందాం. నమస్తే.